వెల్కమ్ టు డే 28 ఆఫ్ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అవుతుంది. నేనైతే డే 28ని లెమన్ వాటర్తో స్టార్ట్ చేశాను. ఇంకా నాకైతే ఆ రోజు క్లాస్ ఉందండి, దానికోసం అయితే నేను ట్రైన్లో ట్రావెల్ చేయాలి. పైగా టీచర్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. సో మా ఫ్యాకల్టీతో మేము అందరం లంచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అండ్ అదే మాకు లాస్ట్ క్లాస్ కూడా. సో అందుకని చెప్పేసి లంచ్ హెవీ ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే లైట్గా తీసుకుందాం అనుకున్నాను. నా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి 2 brown bread slices విత్ పీనట్ బటర్, అలాగే 5 dates, 2 bananas, కర్డ్, వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇవన్నీ ప్యాక్ చేసుకొని అయితే నేను స్టార్ట్ అయిపోయాను. అరౌండ్ 6:25 ట్రైన్ ఉంది. నేనైతే 6:10కి రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాను. మా కాలేజ్కి దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది, అందుకని చెప్పేసి కరెక్ట్గా 10 minutes ముందైతే స్టార్ట్ అయ్యాను. ఇంకా మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మా క్యాంపస్ అయితే. సో నేనైతే ఇంకా నడుచుకుంటూనే వెళ్ళిపోయాను, దగ్గర కాబట్టి. సో ఇంకా రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత టికెట్ తీసుకొని ఇంకా మేము వెళ్ళాల్సిన ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇంకా ట్రైన్ ఎక్కేసి నా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. ట్రైన్ అరౌండ్ 6:25కి వచ్చింది. అరౌండ్ 6:30కి అయితే నా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. అరౌండ్ 4 hours అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుందండి. సో నేనైతే మార్నింగ్ డీటాక్స్ వాటర్ అరౌండ్ 5:30కి తీసుకున్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 10 o'clockకి ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. సో బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకుని బాక్స్ అయితే ఓపెన్ చేసుకొని తినేసానండి. తినేసి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక 1/2 hour ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా ట్రావెల్ చేసేసి ఇంకా మేము వెళ్ళాల్సిన కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కేరళలో ప్రతి కాలేజ్ కానీ స్కూల్ కానీ ప్రతి ఇల్లు కానీ ఫుల్ గ్రీనరీతో ఉంటాయండి, చాలా బాగుంటాయి ప్రతి ప్లేస్ కూడా. క్లాసెస్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళిపోయాము మా ఫ్యాకల్టీతో. ఇంపీరియల్ కిచెన్ అని చెప్పేసి ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుడ్స్లోకి అయితే మేము అందరము అరౌండ్ 9 members వెళ్ళాము. సో అందరూ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు గ్లాసెస్ లో వాటర్ అబ్జర్వ్ చేసినట్లయితే పింక్ కలర్ లో గ్లాసెస్ లో వాటర్ ఉంటది. సో వీళ్ళైతే ఏదో వేసి బాయిల్ చేస్తారండి, కొన్ని హెర్బ్స్ వేసి. ఇది హెల్త్ కి చాలా మంచిదంట. ఇంకా మేమైతే లంచ్ లోకి వచ్చేసి బటర్ నాన్, బటర్ చికెన్, అలాగే కేరళ స్పెషల్ మట్కా మటన్ బిర్యానీ, అలాగే 2 తందూరి బిర్యానీస్, అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్, ఇంకా 2 types ఆఫ్ ఫ్రూట్ సాలెడ్స్, ప్లెయిన్ చికెన్ బిర్యానీస్, మటన్ బిర్యానీస్ ఆర్డర్ అయితే చేసుకున్నాము. అన్ని టేస్ట్ చాలా బాగున్నాయండి. లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగాలనిపించి కాఫీ కూడా తీసుకున్నాను. కాఫీ అయితే ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది. నేను ఎప్పుడు తీసుకోను కానీ ఆ రోజు ఎందుకు తాగాలనిపించింది. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా రూమ్కి రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 7 o'clock అయిపోయిందండి ఆ రోజు. ఇంకా నాకు లంచ్ హెవీ అయిపోయింది కాబట్టి ఇంకా డిన్నర్ ఏం చేయలేదండి, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి నా డే 28 అయితే ఫినిష్ చేసేసాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.